తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తూ ఇటీవల పెండింగ్ లో ఉన్న సన్నవడ్ల బోనస్ డబ్బులను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 2025-2026 వానాకాలం సీజన్లో మొత్తంగా 2,17,000 మంది అన్నదాతలు సన్నవరి పంటను సాగు చేయగా వారి ఖాతాల్లోకి 514.36 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా బోనస్ డబ్బుల చెల్లింపులపై సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ముగిశాయని ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో దొడ్డు ధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధర దక్కిందని వెల్లడించింది. ఇక సన్న వడ్లు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిందని తెలిపింది. గ్రేడ్ ఏ రకం సన్న ధాన్యం క్వింటాకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను 2,389గా చెల్లిస్తుండగా దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ కలిపి మొత్తంగా 2,889లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు రైతులు తమ ఖాతాలు చెక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,49,000 మంది రైతులు సన్న వడ్లను విక్రయించగా ఇందులో 99.25% మంది రైతులకు ప్రభుత్వం సోమవారం నాటికి 1,939.58 కోట్లను బోనస్గా అందించిందన్నారు. ఇక మరో 14.62 కోట్లు చెల్లించాల్సి ఉందని త్వరలోనే అవి కూడా రిలీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ 2025-2026 సీజన్లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ మొత్తంగా 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసిందని అన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం 39.08 లక్షల టన్నులుగా కాగా దొడ్డు రకం ధాన్యం 32.78 లక్షల టన్నులు అని చెప్పారు. ఇక సన్న వడ్లకు రైతులకు క్వింటాకు 500 అదనంగా చెల్లించామని, కొనుగోళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా 8,448 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్న రకం ధాన్యం భారీగా వచ్చిందన్నారు. మొత్తం సేకరించిన ధాన్యంలో 71.73 లక్షల టన్నుల్ని పౌర సరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించిందని స్పష్టం చేశారు. ఇక 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాంలో నిల్వ చేశామన్నారు అధికారులు.